ఇక మనకి నోరూరించేటువంటి ఎగ్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ యొక్క ఎగ్ చాట్ అయితే సర్వింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి యమ్మీ యమ్మీగా ఉండేటువంటి ఎగ్ చాట్. దానికి కొంచెం కొత్తిమీర వేస్తే ఫోన్ జాగ్రత్త. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్తో ఒక కొత్త రెసిపీని అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కూడా. మా వాళ్ళు చేయమని చెప్పారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, ఎలా వస్తుందో చూసాము. నేనైతే ఒక 5 eggs తీసుకొని ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసి వైట్ని సపరేట్ ఎల్లోని సపరేట్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను. పెంక తీసుకున్నాను, పెంక పైన చేశారంట రెసిపీ, అందుకని పెంక పైన చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. అవి చిటపట్లు ఆడుతూ ఉన్నాయి కదా, అప్పుడు ఒక ఉల్లిగడ్డ దీన్ని కొంచెం వేయించుకున్నాము. ఒకసారి నానబెట్టమనుకో, ఇది మంచిగా వేగాల, ఎలా ఉండాలో చూద్దాము. ఇదిగోండి, ఈ రెసిపీ మా హస్బెండ్ ఎక్కడ యూట్యూబ్లోనే లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసారంట. అలా అనేసి ఒకసారి ఇలా ట్రై చేయి అనేసి చెప్పారనమాట. ప్రాసెస్ చెప్పాడు, ఎప్పుడు వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాడు, నేను వీడియోస్ చూడట్లేదు అనేసి ప్రాసెస్ చెప్తాడు. ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతుంది. మనకు ఎగ్స్లో ఎల్లో తినని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ బాగుంటుంది. యాక్చువల్గా మా చిన్నవాడు ఎల్లోస్ తినడు, అందుకోసమని చేయమన్నట్టున్నాడు ఈ ప్రాసెస్లో. ఇదిగోండి, వీటిని ఇలా మంచిగా వేయించుకుందాము. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనిద్దాము, మగ్గుతూనే కమ్మగా ఉంటుంది. అదే అడిగాను, ఎలా చేస్తే టేస్ట్ బాగుంటుందో అలా చేసేయని చెప్పాడు మా ఆయన. అందుకని మనం కొన్ని వీడియోస్ చూస్తాము, కానీ మళ్ళీ తర్వాత దాన్ని మనము మళ్ళీ మాడిఫై చేసుకుని మనకు నచ్చిన విధంగా మనకు ఆ రెసిపీ ఎలా అయితే తింటామో అలా చేసుకుంటాం కదా. ఈ యొక్క పచ్చిగానే ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిగానే తినొచ్చు, కొంచెం మగ్గితే కమ్మగా ఉంటుంది, అలా కావాలనుకుంటే అలా తినొచ్చు. కొంచెం అంటే కొంచెం సేపు మగ్గితే చాలు. ఇది కూడా తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకున్నాను. ఇది కూడా వేసి ఒక 2 నిమిషాలు మంచిగా వేగనిద్దాము. ఇదిగోండి, ఇవి వేగడం అయిపోయింది. దీంట్లో మనము చిటికెడ పసుపు వేసుకుందాము. దేనికైనా కానీ పసుపు వేస్తేనే కదా కలర్ బాగుంటుంది. పైన పెట్టేవాడు దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా ఆనిన తర్వాత పచ్చి వాసన పోతుంది. పసుపు తాలింపులో వేగుతుంది చూడండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో మనకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకుందాము. స్పైసీ ఎక్కువనే కావాలి తక్కువ చాలా. ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాను, ఇక్కడ మనకు ఉన్నటువంటి కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఏంటంటే మనము ఇలా తాలింపులోనే ఒక్క 2 నిమిషాలు ఉంది. గ్లాసులో వాటర్ తెచ్చాను. ఇప్పుడు ఎల్లో ఇక్కడే స్మాష్ చేసేసాను. ఇప్పుడు ఎల్లోస్ సపరేట్, వైట్ సపరేట్ చేసుకున్నాక మెల్లగా వెక్కిన పడుతుంది. వీటిని ఒక 2 నిమిషాలు స్పోక్స్తో మనము స్మాష్ చేసామనుకోండి. ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు మనము తాలింపులో ఇలా వేయించుకున్నాం అనుకోండి. మనం వేసినటువంటి ఉప్పు కారాలు మంచిగా పట్టి కొంచెం ధనియా పౌడర్ తీసుకోండి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. అవి ఇక్కడ మనం వాటర్ వేయకంటే ముందే వీటన్నింటిని ఇది కాదు ధనియా పౌడర్ వేరే, అది గరం మసాలా. గంతొద్దు, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. పైన తీసి ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ వెనకాల ఉంది చూడు, స్లోగా బాటిల్స్
ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసేసుకొని నాన్న వాటర్ చేయాలా ఇంకొంచెం చాట్లానే ఉంది కదా చాట్ ఇగో ఈ ఎల్లోస్ వైట్ని మిక్స్ చేయాలి నేను అంటాను ఆ ఎల్లోస్ని వైట్ని కట్ చేసి మీకు ప్లేట్ కావాలి ఇది ప్లేట్ వాడుకో మంచి మిక్స్ చేసుకుని ఎగ్స్ ఎల్లో దీంట్లో వేసేసాం కదా వైట్ తీసుకున్నాము ఇదిగోండి అకిల్ చఫ్ కట్ చేస్తున్నాను వైట్స్ని ఇలా కొంచెం వేడవుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వైట్స్ ఉన్నాయి కదా ఈ వైట్స్ని దీంట్లో వేసేసి మనం వేసినటువంటి మసాలా అంతా దీనికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకుందాము. కావాలంటే దీంట్లో కసూరి మెతి వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర మా ఆయనకు వద్దంట. అలా నాన్నకు పెట్టేసిన తర్వాత అకిలికి వేసేటప్పుడు కొత్తిమీర వేసి నీకు కొత్తిమీర ఇష్టం కదా నాన్న వేసి కొత్తిమీర వేసిన కమ్మ ఉంటే టేస్ట్. ఒక 2 నిమిషాలు వేడి చేసేసుకుందాం. ఇది కొంచెం వేడైతే సూపర్గా ఉంటుంది. చూసారా నోరు ఊరించేటువంటి ఏమన్నా ఎగ్ చాటేనా అక్కలు అయితే ఎగ్ చాట్ అన్నారు. దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనము ఎగ్ చాట్ చేసుకుంటున్నాము. ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటి, ఎగ్లో చాలామంది ఎల్లో తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు పెద్దవాళ్ళు, మెల్లి కింద వాళ్ళ రేకు. ఇప్పుడే మంచి స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఒకసారి టేస్ట్ ఏమైనా తక్కువ ఉందంటే వేస్తా. మీరు కూడా అంతేనా, కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పిల్లలు కానీ హస్బెండ్ కానీ చెత్త చెత్త వేసే కోపం వస్తుంది కదా. చెయ్యవు ఇప్పుడు కింద పడేస్తే నేను మళ్ళీ కడగాలి కదా ఇప్పుడు, అందుకని నా బాధ. ఇప్పుడు మంచి ఇంత నీట్గా మెరిసేలాగా చేసుకున్నాను. చాలు కదా. ఎగ్గుతో సహా దీని ఉత్త గ్రేవీ తింటే ఎరికలు తెలుస్తుంది టేస్ట్. ఇంకా ఉత్త గ్రేవీ తింటే టేస్ట్ తెలియదు.